నమస్తే అన్న. నమస్తే అండి. వల్లభాపురం నుంచి వచ్చారు. వల్లభాపురం నుంచి వచ్చాం. మీరు వెటర్నరీలో అంటే పశు వైద్యశాలలో మీరు పనిచేస్తారు. మీరన్నా నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తారు. ఇక్కడ మన భూమి భారతికి విత్తనం కోసం వచ్చాం. ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆలోచన. అసలు ఇక్కడ తీసుకెళ్ళిన బియ్యం తింటున్నాం. బియ్యం తింటున్నారా? ఓకే, మంచిగా బాగున్నాయి. నేను 5-6 రకాలు మార్చి తిన్నా. ఓహో. ఫస్ట్ అసలు మీ దగ్గర నవార తిన్నాను నేను. నవార తిన్నా. తర్వాత బహురూపి, చిట్టి ముత్యాలు, మైసూరు మల్లిక తిన్నాను. ఇక ఈ రోజు మళ్ళీ ఆ బహురూపి కోసం వస్తే అవి లేవు అంటున్నారు కదా. అవును, ఇంకొక వారం పట్టుద్ది. అంటే మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఆగిపోతాయి. అవును, అంటే మినిమం 6 నెలలు నిలవలేదే మనం వడ్లని బియ్యం పట్టించకూడదు. సంతోషం. మీరు ఈ విధానంలోకి రావాలనుకోవటం మంచి ఆలోచనే. ఇప్పుడు మరి మీరు ఏ విత్తనం వేద్దాం అనుకుంటున్నారు? బహురూపినే. 5 అడుగులు పెరిగిద్ది అది ఎత్తు. పర్వాలేదా? కానీ పడిపోదు. 20 బస్తాలు వస్తాయి ఎకరానికి. మరి దీన్ని మనం ఏం చేయాలి అంటే యూరియా డిఏపీలు వాడకూడదు, కలుపు మందు వాడకూడదు. అలా మీరు పండిస్తేనే ఉపయోగం. లేదు పొరపాటున మీరు తొందరపడి యూరియా డిఏపీలు వేసారనుకో, మీకు కూడా ఆవులు గేదెలు ఉన్నాయన్నారు కదా, మీకు ఆవుల ద్వారా ఉన్న పేడ మూత్రాన్ని జీవామృతం ఎలా చేసుకోవాలో చెప్తాం. అది మీరు నేర్చుకొని చక్కగా అక్కడ ప్రయత్నం చేస్తే మంచిగా భూమి తయారవుతుంది. ఆ ప్రయత్నం చేయండి. మీకు మంచి ఆహారం పండించుకొని అన్నగారి వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇంకా మీ ఊర్లో కూడా నలుగురికి చెప్పండి ఈ విధానం గురించి. మన దగ్గర విత్తనం ఇద్దాము, అట్లా ప్రయత్నం చేయండి. చాలా సంతోషం. దాంతోపాటు మేము మామూలు కూరగాయలు కూడా నాటు విత్తనాలు పండించాం. నాటు విత్తనాలు కూడా నేను మీకు జూలై మొదటి వారంలో ఇస్తాను. ఎందుకంటే టమోటాలు, కూరగాయలు అన్నీ సుమారుగా ఒక 25 రకాలు మన దగ్గర ఉంటాయి. సొరలు అక్కడ కట్టాను చూసారా? ఓకే. చిన్న సొరలు, పెద్ద సొరలు, పొడుగువి, ఇవన్నీ దేశవాళీ విత్తనాలే. కూరగాయల్లో కూడా మీకు మంచి కూరగాయలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు నాటు మిరగాయలను పండిస్తున్నారు సార్. ఓకే, చిన్నగా ఉంటాయి. చిన్నవి మీకు సూర్యముఖి అని ఉంటుంది, రివర్స్లో తిరిగి ఉంటుంది సూర్యుడికి ఎదురుగా. అవి ఇప్పుడు అంటే ఇంతకుముందు వేసాం శాంపులే, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు అదే విత్తనం. మహారాష్ట్రలో మన ఫ్రెండ్ ఉన్నారు, ఓకే, ఆయన దగ్గర 1 కిలో విత్తనం తెప్పిస్తున్నాను, మీకు కూడా ఇస్తాను. అన్నీ నాటు విత్తనాలు పండించాలి. మొక్కజొన్నలు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా అవే. అవును. ఇప్పుడు గోంగూర కానీ తోటకూర ఇవన్నీ కూరగాయలు అన్నీ మన దగ్గర ఏదో ఇచ్చినా అంటే ప్రస్తుతం మా కుటుంబం వరకు చేసుకుంటాం. అవునవును. ఈ సంవత్సరం నుంచి ఎక్కువ పెట్టాలని ఆలోచన.